ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ నేను రోజు చూస్తుంది, గమనించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ ఇంకా మంచి లైఫ్ స్టైల్ కోసం ఇంకా ఎక్సెట్రా చాలా విషయాల కోసం అయితే జర్మనీ వద్దామని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అసలు ప్రాసెస్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలని చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా, మా హస్బెండ్ కూడా అక్కడుండేటప్పుడు సేమ్ పొజిషన్. అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేస్తే కరెక్ట్ అనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేవాళ్ళము. సో, మాలాగా ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందనే ఆశిస్తున్నాను. అస్సలంటే అస్సలు టెన్షన్ పడకండి. మీకోసం నేను ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా 2026 రూల్స్ ప్రకారం ఫస్ట్ స్టెప్ నుంచి ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఆ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మీకు వీలైతే ఒక బుక్, ఒక పెన్ తీసుకొని చక్కగా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గనుక రాసుకున్నట్లయితే అది మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 కోర్స్ వెతకటం ఇంకా యూనివర్సిటీ వెరిఫికేషన్. మీరు ఫస్ట్ మీ కోర్స్ ఎక్కడ ఉందో వెతకాలి. దానికోసం గూగుల్‌లో డీఏఏడీ అని సెర్చ్ చేయాలి. DAAD.DE అని సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ మీ సబ్జెక్ట్ ఫిల్టర్ చేసి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కోసం అయితే వెతకొచ్చు. కోర్స్